హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకొచ్చాను. అది ఏంటో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. ఇలా ఇస్రో అయితే ఈ రాకెట్ని నింగిలోకి వదలడం అయితే జరిగింది. అసలు ఈ రాకెట్ పేరు ఏంటి? ఈ రాకెట్ గంటకి ఎంత స్పీడ్లో వెళ్తుంది? దీని తర్వాత మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇది ఆకాశంలో ఎలాంటి పనులు చేస్తుంది? ఇది సక్సెస్ అయిన తర్వాత భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఇది మనకు చేరుస్తుంది? దాని తర్వాత భారతదేశం గురించి బయట దేశాలు ఎలా మాట్లాడుకుంటున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా అయితే ఈ రాకెట్ పేరు ఏంటి అంటే పిఎస్ఎల్వి రాకెట్. ఈ రాకెట్ భారతదేశానికి అండ్ ఇస్రోకి రెండు విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. అది ఏంటంటే మొదటిగా అయితే మనకు ఒక స్పేస్ స్టేషన్ అయితే నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే భారతదేశానికి ఇస్రోకి ఫ్యూచర్లో జరగబోయే ప్రాజెక్ట్స్ కానీ స్పేస్ ప్రాజెక్ట్స్ అలాంటివి జరుగుతున్నప్పుడు ఇది ఉపయోగపడవచ్చు. అలా మనకు ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించుకోవడానికి అయితే ఈ రాకెట్ని నింగిలోకి వదలడం అయితే జరిగింది. ఇండియాకి స్పేస్ స్టేషన్ ఇప్పుడు ఎంతో అవసరం. మనం ఇప్పటి నుంచి కొనసాగిస్తే ఫ్యూచర్లో డెఫినెట్గా సాధిస్తాము. ఇస్రో శాస్త్రవేత్తలు 2031 లోపల మేము భారతదేశానికి ఒక స్పేస్ స్టేషన్ని అయితే నిర్మిస్తాము అని వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. అసలు ఈ స్పేస్ స్టేషన్ ఏ కంట్రీస్ దగ్గర ఉంది, దీని తర్వాత ఆ కంట్రీస్కి ఎలా ఉపయోగపడ్డాయి అని డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. మొదటిగా అయితే మనం అమెరికా గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ దాంట్లో అయినా కూడా ఏ రంగంలో అయినా కూడా అమెరికా ముందు స్థానంలో ఉంటుంది. దానివల్ల దీంట్లో కూడా అమెరికా ముందులోనే ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది అమెరికానే. దాంట్లో కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే జపాన్, రష్యా, యూరప్ దేశాలు అండ్ కెనడా. ఇది అయితే రష్యా మొదటిగా అయితే విమానాలనైతే అంతరిక్షంలో పంపించింది 1998లో. మొదటిగా అయితే రాకెట్ టెస్ట్ జరిగింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం. దానివల్ల రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్ దేశాలు ఇంకా కెనడా ఇవన్నీ దీంట్లో అయితే సభ్యంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చైనా ఎందుకు లేదు అని. చైనాకి కూడా విడిగా స్పేస్ స్టేషన్ అయితే చైనా నిర్మించుకోవడం జరిగింది. మీరు విన్నది నిజమే. చైనా కూడా విడిగా స్పేస్ స్టేషన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది. చైనా ఎప్పుడు నిర్మించుకుంది? దీని తర్వాత చైనా వేరే దేశాలపైన పట్టు ఎలా సాధించింది అని డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మొదటిగా చైనా అయితే ఈ మధ్య కాలంలోనే 2022లో స్పేస్ స్టేషన్ అయితే కంప్లీట్ చేసింది. దానివల్ల చైనా ఇప్పుడు తన దేశాలపైన అంటే తన పొరుగు ఉన్న దేశాలపైన ఎంతో నిఘని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఒక విషయం నేను క్లారిటీ చేయాలి. అది ఏంటంటే చైనా ఎందుకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగంగా లేదు అని. ఎందుకంటే ఇక్కడ నేను స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఏ దేశమైనా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటే ఆ దేశం ఒక విషయాలని ఆర్మీ ఒక విషయాలని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అని. చైనాకి అలా జరగదు. చైనాకి ఎందుకంటే అక్కడ ఉన్నది షీ జింపింగ్ కాబట్టి, అక్కడ ఉన్నది ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. దానివల్ల మేము ఇలా షేర్ చేసుకోలేం మా ఆర్మీ డీటెయిల్స్ అని వాళ్ళకైతే చెప్పడం జరిగింది. దానివల్ల చైనా విడిగా ఒక స్పేస్ స్టేషన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది. ఇలా స్పేస్ స్టేషన్ నిర్మించుకున్న తర్వాత ఎన్నో దేశాలపైన చైనా అయితే నిఘా పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఇండియా టైం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అయితే ఎస్ఎల్పి రాకెట్ని నింగిలోకి వదలడం అయితే జరిగింది. దీని తర్వాత భారతదేశానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించుకున్న తర్వాత వేరే దేశాలు మన మీద ఏం చేస్తున్నాయి, మనకి ఏవైనా ఫ్లడ్స్ రాబోతున్నాయా, వేరే దేశం నుంచి మన దేశానికి ఎవరైనా ఎంటర్ అవుతున్నారా, అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ మనకి తెలుస్తాయన్నమాట. అవి ముందే తెలుసుకొని మనం దానిపైన అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతాము. ఇది స్పేస్ స్టేషన్ మనకి ఉంటే వచ్చే లాభాలు. ఇప్పుడైతే మనము ఎస్ఎల్పి రాకెట్ని నింగిలోకి వదలడం అయితే జరిగింది. అవి వదిలిన తర్వాత ఆకాశంలో ఏం చేస్తుందని మనకు డౌట్ రావచ్చు. అదే డాకింగ్. డాకింగ్ అనే ప్రక్రియని మీకు నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా అయితే ఆ డాకింగ్లో అవి ఏ కంట్రీస్ ఫెయిల్ అయ్యాయి అని అయితే ముందుగా తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే. మొదటిగా అయితే రష్యా ఉంది. రష్యా డాకింగ్ అనే సిస్టంలో అయితే ఒకసారి ఫెయిల్ కావడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. మనం కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇండియా శాస్త్రవేత్తలు అయితే డెఫినెట్గా ఇది ఫెయిల్ అవ్వదు, మనం దీన్ని వెనక సక్సెస్ సాధిస్తామని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలా రష్యా అయితే మొదటిగా ఫెయిల్ కావడం జరిగింది. ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నదే మన శాటిలైట్స్. ఒకదాని పేరు వచ్చేసి టార్గెట్, ఇంకొక దాని పేరు వచ్చేసి చేజర్. ఈ రెండు శాటిలైట్స్ అనేవి ఆ 10వ రోజు రెండు కలుసుకుంటాయి. ఇవి ఏ విధంగా కలుసుకుంటాయని నేను ఒక చిన్న వీడియో అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే మనం భూమిలో నుంచి ఆకాశంలో వదలడం అయితే జరిగింది. 10 రోజుల తర్వాత అది ఇలా దగ్గరికి రావడం జరుగుతుంది. అక్కడ దాని స్పీడ్స్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే 20 to 15, 15 to 10, 10 to 5, 5 to 06.1 కిలోమీటర్ అలా దగ్గరికి స్పీడ్ అనేది పడిపోవడం జరుగుతుంది. అక్కడికి అలా దగ్గరికి వస్తున్నప్పుడు అది తన బ్రేక్స్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ విధంగానే అది చాలా క్లోజ్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి డాకింగ్ అనే సిస్టమ్ అయితే ఐడియాలోకి వస్తుంది. ఇవి రెండు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అవి కలుసుకోవడం జరుగుతుంది. ఇలా కలుసుకున్నాక అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది దానిలోకి ప్రొడ్యూస్ అనేది అవుతుంది. ఈ విధంగా అయితే మనకి ఆకాశంలో జరగబోతుంది. ఇలా శాస్త్రవేత్తలు రాకెట్ని పంపించిన తర్వాత ఇండియాకి ఇలా గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.